అశోక్ సార్‌ని నేను ఇందాక లోపలికెళ్ళి చూసానండి. లిటరల్‌గా మేము 10 రోజుల క్రితం చూసిన అశోక్ సార్ వేరు. ఇప్పుడున్న అశోక్ సార్ వేరు. సెక్యూరిటీ గూడా లోపలికి మమ్మల్ని అలో చేయట్లేదు. చాలా వరస్ట్‌గా బిహేవ్ చేస్తుంది మాతో సెక్యూరిటీ అక్కడ. అండ్ మోర్ ఓవర్ పోలీస్ ఫోర్స్ గూడా ఇందాక మీరు చూసినట్టయితే ఎలా లాగి లాగి పడేస్తూ ఉన్నారనమాట. అమ్మాయిలను గూడా చూడట్లేదు, అబ్బాయిలను గూడా చూడట్లేదు. సో నేను రేవంత్ రెడ్డి గారికి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను ఈ ప్లాట్‌ఫామ్ నుంచి. రేవంత్ రెడ్డి గారు, మేము మిమ్మల్ని అడిగేది కేవలం మా ఉద్యోగాలు మాత్రమే. ఏవైతే 90% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు మాత్రమే మన తెలంగాణలో ఉన్నారు. అట్లాంటిది రాజ్యాంగం ఇందిరాగాంధీ గారు మాకు కల్పించిన ఒక హక్కు ఏంటి? రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ రేవంత్ రెడ్డి గారు కేవలం అగ్ర కులాలకు బెనిఫిట్ అవ్వాలని ఒక జీఓఎంఎస్ తీసుకొని వచ్చారు. జీవో నెంబర్ 29. జీవో 29 తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గొంతు కోసేశారండి. గొంతు నొక్కేశారు లిటరల్గా. ఈరోజు 3 సార్లు టీజీపీఎస్సీ కరెక్ట్గా పనిచేస్తలేదు, టీజీపీఎస్సీ జస్ట్ అండ్ ఫేర్గా ఎగ్జామ్ కండక్ట్ చేయట్లేదు అని చెప్పినప్పటికి కూడా నాకు అసలు అర్థం కావట్లేదు. ఇంకా టీజీపీఎస్సీకి ఎందుకు ఇస్తుందో కోర్టు. యూపీఎస్సీ లాంటి బోర్డుకి ఇవ్వండి. యూపీఎస్సీ లాంటి బోర్డుకి ఇచ్చి ఇక్కడున్న నిరుద్యోగుల పరిస్థితి ఆదుకోండి. ఈరోజు 10 సంవత్సరాలు అయింది, తెలంగాణలో ఉద్యోగాలు లేవు. వాళ్ళ కులాల వాళ్ళు మాత్రమే బెనిఫిట్ అవ్వాలా? మిగతా వాళ్ళు బెనిఫిట్ అవ్వట్లేదా? ఈరోజు మైనారిటీ నాయకులు ఎక్కడ పోయారు? ఎస్సీ, ఎస్టీ, బీసీ అంటే ఒక మైనారిటీ నాయకులు ఎక్కడ పోయారు? మైనారిటీ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా, మరి వాళ్ళ గురించి అడగరా? ఎందుకు అడగట్లేదు? టీజీపీఎస్సీ ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్లో చేస్తున్న అవకతవకల గురించే సార్ ఈరోజు ఇక్కడ ఏమంటారు ఆమెను నిరాహార దీక్ష చేయాల్సి వచ్చింది. సార్ హెల్త్ అయితే నిజంగా పెథటిక్ ఉంది, చాలా డిటోరియేటింగ్ స్టేజ్లో ఉందండి. ఆల్రెడీ సార్కి ఇక్కడ కాదు, నిన్న వేరే హాస్పిటల్లో ఉన్నారు, అక్కడ పల్స్ లెవెల్ పడిపోయింది అనేసి ఇక్కడ తీసుకొని వచ్చారు. మేము ఏమీ అడగట్లేదండి ప్రభుత్వాన్ని. ఏవైతే 10 మంది అదనంగా వచ్చిన 10 మంది వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎలా వచ్చారు, తెలుగు మీడియం ఆస్పిరెంట్స్కి ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయి? ఇంకొక్కటే క్వశ్చన్ అండి నేను గవర్నమెంట్ని, మొత్తం భారతదేశంలో నేను రాహుల్ గాంధీని కూడా ఇదే అడుగుదాం అనుకుంటున్నాను. రాహుల్ గాంధీజీ, ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ వన్ థింగ్. మీరు ఎడ్యుకేటెడే కదా, మీరు చదువుకున్నారు కదా. ఇన్ ద హోల్ ఇండియా ఏ ఎగ్జామ్లోనైనా 2 హాల్ టికెట్ నెంబర్స్ ఉంటాయా? ప్రిలిమినరీకి, మెయిన్స్కి. మరి ఇదే తెలంగాణలో ప్రిలిమినరీకి, మెయిన్స్కి 2 హాల్ టికెట్ నెంబర్లు ఎందుకు ఉన్నాయి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. మీరు డిబేట్కి ఎక్కడికి రమ్మన్నా మేము వస్తాం. వీఆర్ రెడీ టు కమ్. అండ్ ఈరోజు రాహుల్ గాంధీజీ, I wanted to say, Rahul Gandhi ji, you have come to Telangana. You have given us n number of promises. We have not asked you. Today, you are at Bihar. You are saying that you fulfilled all the guarantees in Telangana. But did you fulfill? Did you fulfill all the guarantees in Telangana? Meeru, Rahul Gandhi ji, आप ये जो संविधान है, संविधान पकड़ के आप सारा देश घूम फिर के आते हो और बोलते हो कि सोशल जस्टिस लागू होनी चाहिए, रिजर्वेशन लागू होनी चाहिए, इतना बड़े बड़े बातें करते हो, और तेलंगाना में जहां आपकी सरकार है क्या हुआ? क्यों आप रिजर्वेशन लागू नहीं करते हो? जो रिजर्वेशन है वो रिजर्वेशन इंदिरा गांधी जी ने एसटी को दिया है. जो रिजर्वेशन है आपकी दादी इंदिरा गांधी जी ने दिया है, आपने दिया है रिजर्वेशन. बिफोर saying that constitution is your ultimate, first you implement it in the state of Telangana. Today, because of you, you are killing lakhs of people's aspirations in Telangana. You are aspiring to become a Prime Minister of India with this kind of behavior. First, you focus on the states where your government is ruling. You are least concerned. And Rahul Gandhi ji, मैं आपको एक बात बोलना चाहती हूँ साफ साफ से. आप आपकी माँ सोनिया गांधी जी से पूछिए, एक बार तेलंगाना के बारे में पूछिए, केसीआर के बारे में पूछिए, तेलंगाना के बारे में पूछिए, तेलंगाना माटीएस के बारे में पूछिए, तेलंगाना में चाकली ऐलम्मा जी का स्ट्रगल के बारे में पूछिए, ठानू नायक के बारे में पूछिए. इफ यू डोंट नो द हिस्ट्री ऑफ तेलंगाना, go and ask your mother Sonia Gandhi ji. She'll let you know what Telangana is. You are killing aspirations of Telangana people upon appointing a chief minister like Ravant Reddy garu, who is least concerned for the people of Telangana. Ab dekho today farmers are suffering, okay, students are suffering, इतना लोग, these many people are suffering in Telangana. आप जाके बड़े बड़े बातें बोलते हो कि तेलंगाना में सब कुछ ठीक है. You are talking about 42% reservation, BC reservation के बारे में बात करते हो. But what about the reservations granted by your दादी माँ, your Indira Gandhi ji, to the people of Telangana? ఏమైంది సార్? ఇందిరా గాంధీ గారే కదా రిజర్వేషన్స్ ఇచ్చారు తెలంగాణలో. ఏమైంది? రిజర్వేషన్స్ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు? మీ బతుకులు బాగుపడాలి,
మీరు మాత్రం మంచిగా ఏసీ రూమ్లలో కూర్చోవాలి, మేము మాత్రం ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్లో కూర్చోవాలా? కేవలం ఓట్లు వేయడానికే మేము పనికి వస్తామా? మేము రూల్ చేయడానికి పనికిరామా? రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం కదా, మా మీద కేసులు వేస్తారు. మేము బీఆర్ఎస్ పార్టీ అని అంటారు. మేము ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అవుతాం? బీఆర్ఎస్ పార్టీ అయితే బీఆర్ఎస్ నాయకులతో పాటు వస్తాం. సీరియస్గా చెప్తున్నానండి, ఐ డోంట్ బిలాంగ్ టు ఎనీ పార్టీ. కానీ బీఆర్ఎస్ ఫార్ మోర్ బెటర్ దాన్ దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్, సీరియస్లీ ఫార్ మోర్ బెటర్. సో నేను కేసీఆర్ గారిని కూడా ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను, చెప్దాం అనుకుంటున్నాను. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ సార్, మాలో చాలామంది మీకు కూడా ఓట్లేసి గెలిపించారు. సో మీరు కూడా మా గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఎంతకైనా ఉంది. ఈరోజు అశోక్ సార్ లాంటి వాళ్ళు నిరుద్యోగులు బయటకు వస్తే మా మీద కేసులు పెడుతున్నారని ఒకే ఒక రీజన్తో అశోక్ సార్ బయటికి రావడం జరిగింది. సో కేటీఆర్ గారికి కూడా నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, సార్ మీరు రండి, వచ్చి అశోక్ సార్ని ఒకసారి పలకరించండి, మాట్లాడండి. ఎలాగైతే మీరు రైతుల గురించి సభలు పెడుతున్నారో నిరుద్యోగుల గురించి కూడా అలా సభలు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదని అప్పుడు ఆందోళన చేశారు 2023 ఎన్నికల ముందు. బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇవ్వలేదని కాదండి, నోటిఫికేషన్స్ ఇచ్చింది. టీజీపీఎస్సీ చేసిన తప్పిదాల వల్ల బీఆర్ఎస్ పార్టీ టీజీపీఎస్సీ ఏదైతే తప్పిదాలు చేసిందో పేపర్ లీక్ అవ్వడం వల్ల అలా అని అప్పుడు కేటీఆర్ గారు హానెస్ట్గా ఒప్పుకోవాలి. కేటీఆర్ గారు సారీ కూడా చెప్పారు చాలామంది స్టూడెంట్స్కి. కానీ ఇదే టీజీపీఎస్సీ తప్పుల మీద తప్పులు 3 సార్లు తప్పులు చేసిందండి. ఎలా నమ్ముతాం చెప్పండి? గ్రూప్ 1కి సంబంధించి హైకోర్టు తీర్పిచ్చింది, ఎగ్జామ్ అన్నా పెట్టండి లేదంటే రీవాల్యుయేషన్ చేయండి అని. కానీ దీని మీద హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంది, మళ్ళీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆల్రెడీ వెళ్ళింది. సో ప్రభుత్వం ఇది ఎలా ఉందంటే, ప్రభుత్వానికి నిరుద్యోగులకి జరుగుతున్న జంగ్ అండి. ఈ జంగులో ప్రభుత్వం ఏమనుకుంటుందంటే, మాతో చాలా డబ్బులు ఉన్నాయి, మేము ఎలాగైనా విన్ అవ్వచ్చు అనుకుంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మాకు అన్ని కోర్టులు నాకు సహకరిస్తున్నాయని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్, ఎటువంటి యాక్షన్ తీసుకోరు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కాబట్టి. సో ఇది మాకు ముఖ్యమంత్రి గారికి మధ్యలో జరుగుతున్న పోరాటమే. డెఫినెట్గా ఇందులో నిరుద్యోగులే గెలుస్తారు, ఎందుకంటే ధర్మం మా సైడ్ ఉందండి. మేమేమి ప్రభుత్వాన్ని మేమేమి ఎక్స్ట్రా ఏమీ అడగట్లేదు. ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటిని జస్ట్ అండ్ ట్రాన్స్పరెంట్ వేగా కరెక్ట్గా మా నిరుద్యోగులు 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం మేము. మాకు గ్రూప్ 1 ఉద్యోగాలు అనేది కరెక్ట్గా ప్రాపర్గా ఇవ్వండి, జీవో 55 ప్రకారం ఇవ్వండి. మా బతుకులు మారాలంటే మాలాంటి ఎస్టీ ఎస్సీ బీసీ విద్యార్థులకు జాబులు రావాలి కాబట్టి జీవో 55 ప్రకారం ఇవ్వండి. గ్రూప్ 1 ఎగ్జామ్ క్యాన్సిల్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా, 2 హాల్ టికెట్ నెంబర్లు అని చెప్పేసి 10 మంది అదనంగా వచ్చారు. ఆ 10 మంది ఎవరు? గ్రూప్ 1 క్యాన్సిల్ చేస్తే ఆల్రెడీ సెలెక్ట్ అయిన అభ్యర్థులు కూడా అన్యాయం కదా, వాళ్ళ పేరెంట్స్ కూడా మీటింగ్ పెట్టారు. ఐఎమ్ లిటరల్లీ సారీ ఫర్ ద సెలెక్టెడ్ ఆస్పిరెంట్స్. కానీ నేను వాళ్ళకు కూడా ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. మనమందరం మన రాష్ట్రం గురించి పనిచేయాల్సిన వాళ్ళం, గవర్నమెంట్ గురించి పనిచేయాల్సిన వాళ్ళం. ఇలాంటి కరప్షన్స్ జరుగుతుంటే, ఇలాంటి అవకతవకలు జరుగుతుంటే మీరు ఎట్లాగా ఆ బాడీని మీరు సపోర్ట్ చేస్తారు? ఎలా సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ చేయొద్దు కదా, అలాంటి బాడీస్ని సపోర్ట్ చేయొద్దు కదా, టీజీపీఎస్సీ లాంటి వాటిని. సో ఈరోజు నిజంగా చదువుకున్న నిరుద్యోగులు అయితే వాళ్ళకి ఎన్నిసార్లు ఎగ్జామ్ పెట్టినా రాస్తామంటారండి. ఎందుకు భయం? ఈరోజు మీరు ఎలాగైతే బాధపడుతున్నారో మేము అలా బాధపడుతున్నాం. మా బతుకులు కదా. మేము ఎస్టీ ఎస్సీ బీసీ ఆస్పిరెంట్స్, ఎస్టీ ఎస్సీ బీసీ వాళ్ళ పోస్టుల్లో మీరు జనరల్ కేటగిరీలో వచ్చి కూర్చోలేదా? మీరు కూర్చోలేదా? అది మా పోస్టులు కాదా? యూ షుడ్ బి రెడీ టు రైట్ ద ఎగ్జామ్. మేము రాయట్లేదు ఎగ్జామ్, బయటకు వచ్చి మేము రాస్తామంటున్నాం కదా. ఎందుకు ఓన్లీ ఫ్యూ ఆస్పిరెంట్స్ మాత్రమే ఎందుకు బయటకు వచ్చి రాస్తామంటున్నారు? అందులో 563 ఆస్పిరెంట్స్కి లేని ప్రాబ్లం కొంతమందికి మాత్రమే ఎందుకు అనేది నా ప్రైమరీ డిమాండ్. మీరు రేపొద్దున గవర్నమెంట్కి పనిచేయాల్సిన వాళ్ళు ఇట్లాంటి వాటిని మీరు సపోర్ట్ చేయొద్దు అనేది నా రిక్వెస్ట్. బికాజ్ వాళ్ళు మాకు ఆస్పిరెంట్స్, నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కాబట్టి అందరి కోసం అందరం బెనిఫిట్ అవ్వాలి. కాబట్టి ఎవరైతే ట్రూగా చదువుకున్నారో, ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. కాబట్టి ప్లీజ్ కమ్అవుట్ అండి, ప్లీజ్ సపోర్ట్ అవర్ కాజ్.